ఈరోజు ఆంధ్రుల ఆరాధ్య దైవం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా న్యాయవాదుల తరఫున అలాగే రాష్ట్ర న్యాయవాదులందరూ కూడా ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆనాడు జలయజ్ఞం ఆరోగ్యశ్రీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం 2 అడుగులు ముందుకేస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 10 అడుగులు ముందుకేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. రానున్న రోజుల్లో ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 30 సంవత్సరాలు అధికారంలో కొనసాగి రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ అలాగే నిరుద్యోగులకి రైతులకి ఆడపడుచులకు అందరికీ సహాయం చేయాలని చెప్పి సహాయం చేసే విధంగా దేవుని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ రోజున పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి విష్ణుమగడ శివనాగేశ్వరరావు గారు అలాగే అనేక మంది కొత్తగా నియమితులైనటువంటి పీపీలందరూ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖరుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి మహానాయకుని కుమారునిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంతకన్నా ఎక్కువ మందికి సాయం చేయాలని కష్టపడతా ఉన్నారు. వారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన న్యాయవాదులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాను. కీర్తిశేషులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హైకోర్టు న్యాయవాదులు, గుంటూరు జిల్లా న్యాయవాదులు, గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి నేషనల్ లీగల్ సెల్ కోర్ కమిటీ సభ్యులు కోడూరు వెంకటరెడ్డి కార్యంలో జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మరి 2004లో టీడీపీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చి అధికారంలోకి వచ్చేటువంటి ఒకే ఒక నాయకుడు దివంగత నేత ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే అదురుతో అదే ఉత్సాహంతో మళ్ళా 2009లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తా ఉన్నారు. మరి దురదృష్టవశాత్తు 2009 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన మరి హెలికాప్టర్ ప్రమాదంలో మన నాయకుడు పోగొట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ పేదల పక్షపాతి, పేదల పెన్నిది, పేదలకు కావలసినటువంటి సంక్షేమ ఫలాలు అందించడంలో ముందడుగు వేసినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి తండ్రి బాటలో తనయుడు కూడా నడుస్తూ ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ జలయజ్ఞం కానివ్వండి, నవరత్నాలు కానివ్వండి, అతి ముఖ్యంగా లాయర్లకు సంబంధించి స్టైఫండ్ విషయంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకొని జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయలు మరి లాభేస్తం ద్వారా మరి 5,000 రూపాయలు అందించడం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నమెంట్ గారు చేసినటువంటి ఈ పనులను మనం చాలా అభినందించవలసి కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ గుంటూరు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున భారీ ఎత్తున మేము రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి రాబోయే కాలంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో కూడా గొప్ప కార్యక్రమాలు మేము చేస్తామని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. జగనన్నకు తోడుగా ఉంటాం, జగనన్న బాటలో నడుస్తాం, జగనన్న ఆశయాల కోసం మేము పనిచేస్తాము. మరి మా నాయకుడికి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా కూడా ముందు మేము న్యాయవాదులుగా మేము ముందుండి చట్టపరంగా మేము ఏవైతే చేయాలో అయితే చేసుకుంటూ పోతామని